వింటున్నారా? మతం మానవత్వం లేనిది. మతములో నివసించేవాడికి మానవత్వం ఉండదు, క్రూరత్వం ఉంటుంది. అది నేటి దినాన్ని వెల్లడవుతుంది. అదే పని కట్టుకొని ఆయన్ని ఇంకా విచారణ కాకముందే, రిపోర్ట్ రాకముందే వీళ్ళే ఇచ్చేశారు రిపోర్ట్. వీళ్ళే ఇచ్చేశారు, ఇంక అయిపోయింది. నేనేమంటానంటే ఆ రిపోర్ట్స్ ఏమైనా కానీ దేవుని రాజ్యమును గురించి ప్రకటించిన వాడు, ఆ రాజ్యములో ఎవరుంటారో, క్రీస్తు ప్రేమ ఏమిటో, అజ్ఞానముతో నిండి ఉన్న మానవ జీవితాన్ని క్రీస్తు ఎలా వెలిగించాడో, ఈ రాజ్యము యొక్క విశిష్టత ప్రత్యేకత ఏంటో, ఈ రాజ్యములోనికి దేవుడు ఎలా ఆహ్వానిస్తాడో అని ప్రకటించిన వాడు తాగుతాడా? ఒక్కసారి ఆలోచించండి. శ్రమపడిన వాడు క్రీస్తు రాజ్యం కొరకు, ఆ రాజ్యం యొక్క విశిష్టతలో చెప్తూ పవిత్రత గురించి చెప్పినవాడు అమెరికా దేశాన్ని విడిచిపెట్టి భారతదేశాన్ని గురించి నాకు దర్శనం ఉంది, ఇన్ని సంవత్సరాలు, దాదాపు 26 సంవత్సరాలు దేవుని వాక్యాన్ని అకుంఠిత దీక్షతో పరిశోధన చేసి ఈ సత్యాలు వెలికి తీసి అనేక మత గ్రంథ పారాయణుడిగా సత్యాన్ని ప్రకటించడానికి దీక్షతో, పట్టుదలతో, పోరాటంతో ముందుకు వెళ్తున్నవాడు, ఆయన మీద వేసిన ముద్ర ఏంటంటే తాగాడు. ఒక మాట, లోకంలో మీకు శ్రమ కలుగుతుందని ప్రభు చెప్పాడు. ఇంకొక మాట చెప్పాడు, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. అయితే ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, అది మిమ్మల్ని ద్వేషించడానికి ముందు నన్ను ద్వేషించింది అని చెప్పారు. ఎంత అద్భుతం! లోకము మిమ్మల్ని అంగీకరించదో, ఎందుకంటే నేను మిమ్మల్ని లోకం నుండి వేరు చేసుకున్నాను అన్నట్టు. లోకము నుండి నిన్ను నన్ను వేరు చేసినప్పుడు లోకం మనల్ని ద్వేషిస్తుంది కదా. ఎందుకు? అది క్రీస్తును ద్వేషించింది కదా. వింటున్నారా? కాబట్టి క్రైస్తవ్యమా, భయపడద్దు. ఈ రిపోర్ట్స్ ఎంత దూరం తీసుకుపోయినా, అందులో ఏదున్నా, నేటి కాలంలో ఏది చేయటానికైనా సమర్థవంతమైన ఈ లోకం, కీడు కలిగించే ఈ లోకం, దుష్టత్వం నిండిన లోకం, దుష్టుని చేతిలో ఉన్న ఈ లోకం ఏదైనా చేస్తుంది. వాటిని చూసి నిర్ధారణకు వద్దాం అనుకుంటున్నారా? రాకండి, రాకూడదు కూడా. తన భక్తుని జీవితం యథార్థమైందని దేవునికి తెలీదా? యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు తాగాడు? బహుశా ఈ వర్తమానం వింటున్న నీ జీవితంలో ఈ ఆలోచనలు కలగాలి. తాగుబోతు అన్నారు, తిండిపోతు అన్నారు. తిండిపోతా అంటే లోకం పెట్టే పేర్లు అన్నమాట ఇవన్నీ. అమ్మ వింటున్నారా? ఇదంతా దేవుని పిల్లలకి లోకం పెట్టే పేరు. యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన ఎవరు? నిర్దోషి, నిష్కలష్ముడు, పాపుల్లో చెరక, ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఎట్టి ప్రధాన యాజకుడు మనకు చాలినవాడు. ఆయన నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపిస్తారని చెప్పినవాడు ఆయన. అట్లాంటి వాడిని విచిత్రంగా ఉంది కదా. తాగుబోతు తాగుబోతు అన్నారు, తిడిపోతూ అన్నారు, దేవాలు పట్టినవాడు అన్నారు, పిచ్చివాడు అన్నారు. వింటున్నారా? ఈ వర్తమానం మిమ్మల్ని ధైర్యపరచాలని మీకున్న అనేక ప్రశ్నలు వాక్యానుసారంగా ఈ వర్తమానం మీకు జవాబు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. యేసుక్రీస్తును పిచ్చివాడిగా ముద్ర వేసిన ఈ లోకం తన బిడ్డల్ని పిచ్చివాడిగా ముద్ర వేస్తుందనే కదా ప్రభు చెప్పాడు. యేసుక్రీస్తును అర్థం చేసుకొని లోకం నిన్ను నన్నేం అర్థం చేసుకుంటుంది? అర్థం చేసుకోదు కదా. ప్రారంభం నుండి ఈ యొక్క మరణం
నేను ఒక మాట చెప్తాను. ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం ఎంత అద్భుతమైందంటే ఈరోజు వరకు కూడా ఇక వార్తా ఛానల్స్కి ఏ వార్తలు లేవు, ఇదే వార్త. ఇంతకన్నా ఏం కావాలి? అతడు మృతి నొంది మాట్లాడుచున్నాడు. హేబేల్ గురించి హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు. అతడు మృతి నొంది మాట్లాడుతున్నాడు. ఇంతకన్నా ఏం కావాలి? మీకు ఒక మాట, ఆయన బ్రతికున్నప్పుడు మాట్లాడింది కొద్ది మందితోనే. మళ్ళీ చెప్తున్నాను, ఆయన బ్రతికున్నప్పుడు మాట్లాడింది కొద్ది మందితో. కానీ ఆయన మరణం నేటి దినాన 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఈ లోకానికి ఒక సవాల్ విసిరింది. మతం యొక్క గుండెల్లో గుబులు రేగింది. మతానికి భయం పట్టుకుంది. అందుకే దానిని ఎలా కప్పివేయాలి అని ఆయన మీద పన్నిన పన్నాగమే, దుష్టత్వమే, ఆయన మీద వేసిన ముద్ర త్రాగుబోతని. వీటిని ఎలా తీసుకోవాలి? చాలామంది కలవరపడుతూ ఉన్నారు. చాలామంది నాకు ఫోన్ చేశారు, చాలామంది ఫోన్ చేశారు నాకు. దీన్ని ఎలా తీసుకోవాలి? నేను ఒక మాట చెప్తున్నాను, సంతోషంతో స్వీకరించండి, ధైర్యంతో స్వీకరించండి. తన సేవకుని మీద వచ్చిన ఈ నిందను, ఈ భారాన్ని నేనేమంటాను తెలుసా? సంతోషంతో స్వీకరించండి. ఎందుకో తెలుసా? ఆయన మృతి నొంది మాట్లాడుతున్నాడు కాబట్టి. ఆయన మరణం ఒక ఉజ్జీవం, ఆయన మరణం ఒక విప్లవం, ఆయన మరణం ఒక సవాలు, ఆయన మరణం మతానికి భయం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? స్వీకరించండి. ఏ రిపోర్ట్ వచ్చినా స్వీకరించండి. నేను ఇప్పటికే ఊహించేసాను ఆ రిపోర్ట్ ఏమొస్తుందో. కానీ ఇక్కడ దాన్ని ప్రస్తావించకూడదు కదా. ఏదైనా ప్రభుత్వం ఉంది, అధికారులు ఉన్నారు, పద్ధతులు ఉన్నాయి. ఒక పౌరుడిగా మనం నిబంధనలకు లోబడాలి. ప్రతి అధికారానికి మనం లోబడాలి. ఎందుకంటే అధికారం దేవుని నుండే కలుగుతుంది కాబట్టి. అధికారమును మనం ఎప్పుడు కూడా ఎదిరించకూడదు, లోబడాలి. ఎందుకు? అధికారమును ఎదిరించిన వాడు దేవుని నియమమును ఎదిరించినట్లే కదా. కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతుల ప్రకారం రిపోర్ట్ రానివ్వండి.